అంబా భవాని జగదంబా భవాని 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 శ్రీచక్రవాసిని ఆనందదాయిని శ్రీనగరవాసిని ఆనందదాయిని ఓంకార రూపిణి నాదస్వరూపిణి ఓంకార రూపిణి నాదస్వరూపిణి అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని. ఆ భవానీ మాతకి శిరము వంచి అభివాదం చేస్తూ దేవీ శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు అష్టమి అంటే 8వ రోజు మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం. దీన్నే దుర్గాష్టమి అంటారు, మహాష్టమి అంటారు. ఆ మహా తల్లి వివిధ రూపాలలో అసురులను దునుమాడినటువంటి నవరాత్రుల యొక్క విశేషము అంతా ఇంత అని చెప్పలేము. భారత దర్శనంలో భాగంగా దేవీ క్షేత్రాలని సందర్శించే భాగ్యము దొరికింది కదా. ప్రతిరోజు నేను ఒక దేవీ క్షేత్రం గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు లంకాయాం శాంకరీ దేవి అంటే శ్రీలంకలో వెలసినటువంటి అమ్మవారు గురించిన విశేషం నేను చెప్పబోతున్నాను. మనందరికీ తెలుసు, అష్టాదశ శక్తి పీఠాలలో అంటే 18 పీఠాలలో 2-3 మనకి అందుబాటులో లేవు, జనబాహుళ్యానికి చూసే అవకాశం లేదు అని చెప్తూ ఉంటారు. అందులో ఒకటి శ్రీలంకలో ఉన్నటువంటి అమ్మవారి శాంకరి ఆలయము, అలాగే 2 బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మవారు, 3 పాకిస్తాన్ ప్రదేశంలో ఉన్నటువంటి అమ్మవారు. ముగ్గురిని మనం చూడలేము అంటాం. కానీ జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా అక్కడ విశేషాలు నేను చూస్తున్నప్పుడు తెలుసుకుంటున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి సత్యం తెలిసింది. శాంకరీదేవి, లంకాయాం శాంకరీదేవి అంటే శాంకరీదేవి అంటే శంకరుడి యొక్క సతీమణి సతీదేవి అని. అమ్మవారు రావణాసురుడి యొక్క తపస్సుకి, రావణాసురుడి యొక్క పూజకి, ఆ యొక్క సత్సాంప్రదాయాలకి చాలా సంతోషపడి అక్కడ లంకలో కొలువ ఉండడానికి తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క అనుగ్రహాన్ని రావణుడికి ఇస్తే రావణుడు శ్రీలంకలో ఆ యొక్క దేవాలయం కట్టారట. అయితే సీత అపహరణ తదనంతరం జరిగినటువంటి ఎన్నో అపచారాలని చూసి అమ్మవారు చాలా చాలా ఖేదపడి బాధపడి హనుమంతుణ్ణి కోరుకుంటుందట. అయ్యా, ఈ లంకలో నాకు ఉండడానికి ఇష్టం లేదయా, ఇది చాలా అపవిత్రమైపోయింది రావణాసురుడి దుశ్చర్యలతో, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లు హనుమా అని చెప్తే హనుమంతుడు అమ్మవారిని తీసుకుని చాలా పెద్ద నాగ సర్పముల యొక్క భటులని తన తోడుగా తీసుకుని హ్యూజ్ ఆర్మీ ఆఫ్ సర్పెంట్స్ వారితో పాటుగా బయలుదేరాయట. ఇలాగా వారు మొత్తం దేశమంతా తిరుగుతూ, భారతదేశ వ్యాప్తంగా తిరుగుతూ ఎక్కడ అతి పవిత్రమైన ప్రదేశం ఉన్నది అని చూస్తూ జమ్మూలో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దట్టమైన అరణ్యంలో అమ్మవారిని ప్రవేశపెట్టారట. అమ్మవారిని ప్రవేశపెడితే ఆ ప్రాంతం పేరు అతుల్ మూల్య అనేటువంటి ప్రాంతము. సంస్కృతంలో అతుల్ మూల్య అంటే అతి పవిత్రమైనటువంటి ప్రదేశము అని చెప్తారు. అలాంటి అతుల్ మూల్య ప్రదేశంలో దట్టమైన అడవిలో నిలువెత్తు మధ్య చెట్లలో ఆ అద్భుతమైన సరస్సుల మధ్యలో అమ్మవారిని ప్రతిష్ఠ చేశారట. అక్కడ ఆలయం కూడా కట్టారు అని వినికిడి పరిశోధనలో అలాంటి విషయాలు తెలిసాయి. అయితే అమ్మవారు అక్కడ రీలొకేషన్ తర్వాత కాలక్రమంలో సుమారు 100,000 సంవత్సరాల క్రితము కాశ్మీర్ వ్యాప్తంగా వరదలు వస్తే ఆ వరదల్లో ఆలయము భూస్థాపితమైపోయిందట. అంటే సరస్సు లోపలికి వెళ్ళిపోయిందట. అలాంటి పరిస్థితుల్లో నిజానికి ఆ శాక్తేయము శైవము ఈ రెండు కూడా
ఉద్భవించినటువంటివి హిమాలయ దేశములలో అని అందరికీ తెలుసు కదా. అలాగా అమ్మవారి యొక్క ఆ అగ్నాస్థానం అది ఆ శ్రీచక్ర స్థానము అని చెప్పేసి ఆ శ్రీనగరు అనేటువంటి పదము అక్కడి నుంచి వచ్చిందట. శ్రీచక్రము అంటే శ్రీనగరము అంటే శ్రీ అంటే అమ్మవారి ప్రదేశము, అమ్మవారి తల భాగము. భారతదేశంలో మనం మ్యాప్ చూసిన అమ్మవారిని తలతో పోలుస్తారు కాశ్మీర్ని. అంటే అలాంటి అద్భుతమైన ప్రదేశము కాశ్మీరము. ఇక సౌందర్యం అంటారా, హిమాలయాలంటారా, అక్కడ ఏవి చూసినా ఫెమినైన్ డివినిటీ మనకు కనిపిస్తుంది. అద్భుతమైన ప్రకృతి రమణీయత కనిపిస్తుంది. అలాంటి ప్రదేశంలో అమ్మవారు ఆ సరస్సులో ఉండిపోయారట. తర్వాత ఒకానొక కాశ్మీరీ పండితుడికి కలలో అమ్మవారు ఆవిర్భవించి, అయ్యా నేను నా యొక్క సర్ప సైనికులతో నేను పలాని సరస్సు మధ్యలో ఉన్నానయ్యా, నన్ను బయటికి తీయండి, ఉపాసన చెయ్యండి, కాశ్మీరాన్ని నేను కాపాడుతాను, మిమ్మల్ని నేను చూసుకుంటాను నేను అమ్మవారు చెప్తే ఆయన చాలా ఆశ్చర్యపోయి ఒక పడవ తీసుకుని అమ్మవారు చెప్పిన విధంగా ఈ అమ్మవారు చెప్తుందట, నేను నీకు ఎక్కడ గుర్తు పెడతాను అంటే నేను ఒక సర్ప రూపంలో సరస్సులో తిరుగుతానయ్యా, నేను ఎక్కడైతే నిలుస్తానో ఆ లోపల నా యొక్క అనుగ్రహం ఉన్నది, ఇక్కడ ఆ యొక్క విగ్రహం ఉన్నదని తెలుసుకోండి అని చెప్పి ఆ అమ్మవారు ఎక్కడైతే చెప్తుందో ఆ ప్రదేశంలో ఒక నాగ సర్పము కనిపిస్తుందట. ఆ అమ్మవారు చెప్పిన విధంగా 4 పోల్స్ 4 ఒక స్తంభాలని అక్కడ నాటుతారట. 4 దిక్కులలో 4 స్తంభాలు నాటి అక్కడ అమ్మవారు ప్రతిష్ట ఉన్నది లోపల అనేటువంటిది తెలుపడానికి అలా చేస్తారట. ఆ విధంగా ఆ రోజు ఆ కాశ్మీరీ పండిట్ యొక్క యోగి, ఆయన మహాయోగి, ఆయన పరిశోధన ప్రకారము అమ్మవారు అక్కడ ఉన్నది అని చెప్పి చెప్పడం. తర్వాత తదనంతర కాలంలో వాళ్ళందరూ కూడా కాశ్మీరీలు ఆ శాక్తేయ ఉపాసనలో భాగంగా అమ్మవారిని పూజిస్తూ అమ్మవారికి పాలతో చేసినటువంటి పాయసాన్ని ఆరగింపు చేసేవారట. దాన్ని ఆ యొక్క హిందీ భాషలో ఖీర్ అంటారు. సో అమ్మవారిని భవానీగా పిలిచారు. ఆ అమ్మవారిని ఇప్పుడు అతుల్ మూల్య అనేటువంటి ప్రాంతంలో చెప్పుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు తుల్మూల్ అంటారు. ఆ యొక్క కాశ్మీరీస్ దీంట్లో తుల్మూల్ అనే పదంగా వ్యవహారంలో వచ్చేసింది. తుల్మూల్ ఆ యొక్క దీంట్లో అరణ్యంలో అమ్మవారు సరస్సులో ఆవిర్భవించారు స్వయంభూగా. అమ్మవారి యొక్క చుట్టూరా అద్భుతమైన పాల కొలను ఉంటుంది. పాల కొలను ఎందుకు వచ్చింది అంటే ఆ పాలు వేసి భవానీ మాతకి కీర్ ప్రసాదం ఇచ్చి 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 డిఫరెంట్ కలర్స్ లో అది ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ లో మారుతూ ఉంటుందట. ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం ఏమంటే స్వామి వివేకానంద, అక్కడ రామానంద తీర్థ, ఇలా ఎంతో మంది మహానుభావులు కీర్ భవానీ యొక్క ఉపాసకులుగా ఉన్నారట. ఆ వివేకానంద తన జీవిత సంగ్రహంలో చెప్తారు, ఎవ్వరికీ చెప్పకుండా ఒక రోజు ఉన్నట్టుండిగా అక్కడ ఆ కీర్ భవానీ ప్రాంతానికి వెళ్లారట. వెళ్లి సుమారు 7 రోజులు 8 రోజులు 9 రోజులు ఉపాసన భగవతి ఉపాసన చేసి అక్కడ కాశ్మీరీ పురోహితుల యొక్క పిల్లలని ఒక్కో రోజు కుమారి పూజగా తీసుకుని వారిని అమ్మవారుగా వారిని పూజిస్తూ చాలా అద్భుతమైన ప్రేరణ దివ్య శక్తి వారు అక్కడ తీసుకున్నారు, స్వీకరించారు అని చాలా చెప్పుకుంటారు. అలాగే అమ్మవారి గురించి ఒకసారి చాలా ఖేదపడుతూ బాధపడుతూ, అయ్యో అమ్మవారు ఏంటి ఇలా అసలు ఇంత నిరాదరణకు గురైపోయింది, కాశ్మీర్ లో యొక్క సాంప్రదాయాలంతా మంట కలిసిపోయినాయి, అదే నేనుంటే నేను ఎంత ఇట్లాంటివన్నీ జరగకుండా చూసుకుంటూ ఉంటే అని ధ్యానంలో అనుకుంటుంటే అమ్మవారు వాయిస్ లో వినిపిస్తున్నారు దివ్యవాణిగా, ఏమయ్యా నువ్వు ఉంటేనే ఇదంతా అయ్యింది అనుకుంటున్నావా? నాకు తెలుసయ్యా ఎవరిని ఎక్కడ ఏం చెయ్యాలనేది నాకు తెలుసు, నిన్ను ఇక్కడికి రప్పించాను, నిన్ను రప్పించగాలేంది అవన్నీ నేను చేసుకోవాలనుకుంటున్నావా అనేటువంటి దివ్యవాణి వినిపిస్తే ఆయన చాలా చకితులైపోయి ఎంతో అద్భుతమైన ఆశ్చర్యంతో, అయ్యో ఇది చాలా అసామాన్యమైనటువంటి ఓ కేంద్రం, ఇది అమ్మవారి శక్తి కేంద్రం అని గ్రహించి ఆ యొక్క విషయాన్ని సత్యాన్ని తన గ్రంథంలో తాను తెలుపుకుంటూ, ఇక నాకు వేరే ఏమీ అక్కర్లేదు, నాకు అమ్మనే కావాలి, ఇక నథింగ్ ఎల్స్ ఐ నీడ్ ఓన్లీ అనుగ్రహం అమ్మ భవానీ, కీర్ భవానీ అని చెప్పి తన యొక్క విశేషాలు చెప్పుకుంటారు. అలాంటి మహత్తరమైనటువంటి ప్రదేశము జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి యొక్క అమ్మ కీర్ భవానీ ఆ దివ్యక్షేత్రము అందరం కూడా చూసి తీరాల్సిన విశేషమైనటువంటి ఆ యొక్క క్షేత్రము. అలాగే శ్రీనగర్ యొక్క ఆ క్షేత్ర పాలకురాలిగా అమ్మవారు సారికాదేవి అనేటువంటి దీంట్లో మనం చూడొచ్చు. అక్కడ సారిక అంటే శ్రీనగర చక్రవాసిని, శ్రీచక్రవాసిని సారికా మాత అని అక్కడ అమ్మవారు ఒక పెద్ద స్వయంభూ కొండ లోపంలో 18 చేతులతో ఆవిర్భవించి ఉన్నది అని అందరూ చెప్తూ ఉండగా విన్నాను. అక్కడికి కూడా వెళ్లి నేను దర్శనం చేసుకున్నాను. ఈ
రెండు దేవీ క్షేత్రాలను కూడా చాలా మటుకు అందరూ కూడా వివిధ రకాలుగా వాళ్ళు అక్కడ చూసే ప్రయత్నం చేస్తారు గాని దైవీ భావనతో ఈ దివ్య క్షేత్రాలని ఆధ్యాత్మిక ఆ ప్రకంపనని మనం తీసుకోవాలంటే ఇలాంటి దివ్య క్షేత్రాలను చూసే తీరాలి. కాశ్మీర్కి వెళ్ళినప్పుడు అన్నీ చేయొచ్చు, అన్నీ చూడొచ్చు, కానీ ఈ దివ్య క్షేత్రాల సందర్శన మాత్రం మిస్ అవ్వకుండా తప్పకుండా చూద్దాం.